ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వారం మనం 24వ తారీఖు వరకు కూడా వరఫలాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 30వ తారీఖు నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిని, 5వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితిని మనం చూసినట్లయితే, ఇప్పుడు వార ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే, వార ప్రారంభంలో ధనిష్ట శతభిషం సంధి, శతభిషం పూర్వభాద్ర సంధి, అన్ని రాసుల వారికి కూడా తారాబలాలు మల్టిపుల్గా కలిసి ఉన్నాయి. ఉదయం అంతా శుభంగా ఉంటే మధ్యాహ్నం నుంచి కొంత మార్పులు అనేది, అంటే 10 గంటల తర్వాత నుంచి మార్పులు అనేది ఉంటుంటాయి. వారం ప్రారంభంలో అన్ని రాసుల వారికి కూడా చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ కొంత ఉంటే మరల సర్దుకోవడం, లేదు ఉదయం బాగుందంటే మరల చిన్నపాటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఈ వారంలో ప్రతి రాశికి ఉంటాయి మొదటి 2 రోజులు. తదనంతరం మనం ఇక మిగతా 5 రోజులు, 2 రోజులు వదిలేస్తే తక్కినటువంటి 5 రోజుల్లో మనం వారఫలాలు కనుక లెక్కేసుకొని చూస్తే, అశ్విని నక్షత్రం వారికి ఈ వారంలో నక్షత్రాధిపతి కేతు 6వ ఇంట్లో ఉండడం యోగాన్ని కలిగిస్తున్నాడు. మిత్రలాభాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. వివాహ సంబంధ బాంధవ్యాల గురించి, విదేశీ ఉద్యోగాల గురించి ఉన్న ఆందోళన తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనపరమైనటువంటి విషయాల్లో మౌఢ్యత్వం ఉన్నప్పటికీ కూడా శత్రుస్థానంలో గురువు వక్రగమనంలో మారబోతున్నాడు కాబట్టి, ఈ వారంలో గురువు మార్పు తర్వాత అనుకోకుండా కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి గట్టె అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా సూర్య శుక్రులు మౌఢ్యం అవడం చేత వివాహ విషయంలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి విద్యార్థులు, వైద్యులకి మంచి యోగవంతమైన కాలం. ఫార్మసీలు నడిపేటువంటి వారికి అద్భుతమైన కాలం ఉంటుంది. అయితే ఎంటైర్ తర్వాత ఇక భరణి నక్షత్రం వారికి చూసినట్లయితే, వీరికి మిశ్రమంగా కాలం వెళ్తుంటుంది. కొంతమేరకు ధనం వచ్చినప్పటికీ కూడా నిలువ చేయలేనటువంటి ఒక అసహాయ స్థితి ఉంటుంది. అంటే ధనం చేతికి వచ్చినప్పటికీ కూడా దాన్ని నిలువ చేసేటువంటి శక్తి పెద్దగా ఉండకపోవచ్చు. కనుక ధనాన్ని నిల్వ చేసేటువంటి పని ఒకటి పెట్టుకోవాలి. తర్వాత కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారిని చూసినట్లయితే, వీరికి కూడా ధనపరమైనటువంటి ఇక్కట్లు ఉన్నప్పటికీ, ధనం కొంతమేర చేతికి వచ్చినప్పటికీ, వీరు కూడా భరణి నక్షత్రం వారిలాగే ధనాన్ని నిల్వ చేయడం విషయంలో కొంత తట్టుబడి అవకాశాలు ఉంటాయి. వార ప్రారంభంలో అన్ని రాసుల వారికి యోగవంతంగా మొదటి 2 రోజుల్లో కొంత తారాబలాలు బట్టి కొంత యోగంగా ఉన్నప్పటికీ, వార ప్రారంభంలో 30వ తారీఖు మనం చూసి 30, 31 అంటే మంత్ ఎండింగ్ దాకా బాగుంటే, 1వ తారీఖు నుంచి మాత్రం ఈ యొక్క నక్షత్రాల వారికి ఇలా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసినప్పుడు అనవసరమైనటువంటి వాద ప్రతివాదాల వల్ల కొంత వివాదాలు తెచ్చుకునే అవకాశాలు మేషరాశికి ఎక్కువగా ఉంటాయి. అంటే కాంట్రవర్షన్కి సంబంధించినటువంటి వివాదాంశాలు, స్పెక్యులేషన్స్ ద్వారా నష్టపోవడం, షేర్లు, లాటరీలు, అట్లాగే ఏదైనా బెట్టింగ్ల ద్వారా ధనం నష్టపోయే అవకాశాలు ప్రస్ఫుటంగా ఎక్కువగా కనపడుతున్నాయి. ధనం నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. దాని పరంగా తర్వాత కుజుడు రాశిలోకి ప్రవేశిస్తాడు మధ్యలో. ఈ ప్రవేశించిన తదుపరి అష్టమం మీద కుజుడు చంద్రుడితో కలిసి ఉన్నటువంటి సమయంలో ఏదైతే దృష్టి పడుతుందో, ఆ సమయంలో మానసిక భీతి, చిన్నపాటి ఆందోళనకరంగా ఉంటుంది. అనవసరం పడి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రాణానికి ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని నిర్ణయాలను తీసుకోకుండా కొంచెం స్థిమితంగా నష్టాలని పూడ్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఈ రాశిలోని వారు. ముఖ్యంగా భరణి, కృత్తికా నక్షత్రాల వారి మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బెట్టింగుల జోలికి వెళ్ళినటువంటి వాళ్ళకి, స్పెక్యులేషన్స్, షేర్ల మీద ఓవర్ నమ్మకాలతో డబ్బులు పెట్టినటువంటి వాళ్ళకి, తర్వాత లాటరీల మీద డబ్బులు పెట్టి ఈజీ మనీ మీద ఆధారపడ్డ వాళ్ళకి ఈ వారం చేదు అనుభవం ఎక్కువగా ఉంటుందని అర్థమవుతుంది. కాబట్టి భరణి, కృత్తిక వాళ్ళు మాత్రం అటువంటి జరిగినప్పటికీ కూడా మీరు మానసిక స్థైర్యం కోల్పోకుండా మీ మనస్సును కనుక నిగ్రహించుకుంటే మరల మీకు మంచి జీవితం ఉంది. కానీ మీరు అటువంటి నిగ్రహించుకోలేనటువంటి ఒక బలహీన క్షణాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మానసికమైనటువంటి ధైర్యం ఇచ్చేదానికోసం గాను మీకు ప్రాణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మీరు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, అలాగే దుర్గా అమ్మవారిని పూజ చేసుకోవడం మేషరాశి వారికి శుభం కలిగిస్తుంది.